మొట్టమొదటగా ఈ అవకాశాన్ని దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. అదేవిధంగా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తుంటున్నాను. అందరికీ వందనములు. అయితే ఈ యొక్క సమయంలో మనము ఏమి నేర్చుకోబోతున్నామంటే, నీతిమంతులు అనేవారు భూమి మీద ఉంటే వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం పిల్లరా. మొదటగా మనము ఎవరి గురించి చూడబోతున్నామంటే, ఇజ్రాయేల్ ప్రజల్లో ఆ పాత తరంలో ఉన్నటువంటి ఇద్దరు, యెహోషువ కాలేబు ఉన్నారు కదా. ఆ యెహోషువ కాలేబులో వాళ్ళిద్దరి గురించి ఈ యొక్క సమయంలో మనము మాట్లాడుకోబోతున్నాం. మొట్టమొదటగా మొదటి సందర్భంగా యెహోషువ గురించి మనం మాట్లాడదాం పిల్లరా. ఎందుకంటే భూమి మీద నీతిమంతుడిగా బ్రతికాడా అంటే, అవును, నీతిమంతుడిగానే ఈ భూమి మీద ఆయన బ్రతికినట్టుగా మనం చూడగలం పిల్లరా. ఎలా చూడగలమంటే ఒకసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే, యెహోవా సేవకుడైన మోసే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోసే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చును. మోసే అనే ఆయన్ని మొట్టమొదటిగా దేవుడు ఎన్నుకోవడం జరిగింది ఇజ్రాయేల్ ప్రజల్లో. ఎన్నుకున్న తర్వాత ఆయన చనిపోయిన తర్వాత యెహోషువ అనే భక్తునితో దేవుడు ఆయన ఎన్నుకోవడం జరుగుతుంది పిల్లరా. ఆయనతో ఈ రీతిగా చెలవిస్తున్నాడు. ఏమని చెలవిస్తున్నాడు అంటే ఒకసారి మనం చూద్దాం. 2వ వచనం, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. మీరందరూ కూడా నేను ఇజ్రాయేలుకి ఇస్తానని చెప్పినటువంటి ఆ దేశానికి మీరందరూ కూడా వెళ్ళాలని యెహోషువ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లరా. అంటే ఇక్కడ మనం ఏమి గమనించబోతున్నాము? ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే, నీతిగా దేవుడు చెప్పినట్టు నడుచుకున్నాడా అంటే, అవును, నీతిగా దేవుడు చెప్పినటువంటి విధానంగా నడుచుకున్నాడు. కాబట్టి బాహ్య సంబంధమైనటువంటి కనపడే పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు అందులోకి ప్రవేశింపచేశాడు ఇతన్ని మరియు కాలేబు గారిని. ఎందుకు వీళ్ళు మాత్రమే, పాత తరంలో వీళ్ళిద్దరు మాత్రమే ప్రవేశించారంటే, వీళ్ళు దేవుడు చెప్పినట్టు వీళ్ళు చేశారు కాబట్టి, దేవుడు మాటకి లోబడ్డాడు కాబట్టి పిల్లరా. వీరు దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన విధంగా వీళ్ళు చేశారు కాబట్టి నీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అనే విషయాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం పిల్లరా. 3వ వచనం చూద్దాం. నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు పిల్లరా. ఎప్పుడు వీళ్ళు అడుగు పెట్టే ప్రతి స్థలం మేము ఇస్తామన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు చెప్పినటువంటి ఆ దేశాన్ని వీళ్ళకి ఇస్తానని చెప్పాడు పిల్లలు. కనీసం 25 లక్షల నుంచి 30 లక్షల మంది ప్రజలు అంటే అంతమందిని ఒక నాయకుడు నడిపించాలి. ఆ ఒక నాయకుడు నడిపించి వాళ్ళందరిని కూడా ఎవరి చేతుల్లో పెట్టాడంటే యెహోషువ గారి చేతుల్లో పెట్టాడు పిల్లరా. యెహోషువ గారి చేతుల్లో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. 4వ వచనం, అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన ఎఫ్రటీస్ నది వరకు హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. అంటే ఇక్కడ ఎలాంటి దేశాలు, ఎలాంటి ప్రదేశాలు లోపల ఇవ్వబోతున్నాడో అవన్నీ కూడా సరిహద్దులు ఇచ్చేసాడు పిల్లరా. వాటన్నిటికీ హద్దులు కూడా చూపిస్తున్నాడు. ఎక్కడెక్కడ మీరు ఆక్రమించుకోబోతున్నారు, మీరు ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ నివసించాలి, ఈ ప్రజలకి ఏమేమి పంచిపెట్టాలి అనే విషయాలు మొత్తం కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఇవన్నీ కూడా తెలియపరుస్తున్నాడు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి ఇవన్నీ కూడా అతనికి అప్పగించడం జరిగింది పిల్లరా. మొదటి సందర్భం మనం చూస్తున్నాం యెహోషువ గారిని. మోసేని చూస్తే చనిపోయాడు పిల్లరా. మరి ఎవరున్నారు నాయకుడు? వాళ్ళలో ఎవరున్నారు మంచి భక్తుడు నీతిమంతుడిగా ఉన్నవారంటే దేవుడికి కనపడింది ఎవరు? కనీసం 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాల్లో నీతిమంతుడిగా కనపడిందంటే ఇద్దరే కనపడ్డారా దేవునికి? అవును పిల్లలు, ఇలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా వదలడు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలము వాళ్ళకి ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు అనే విషయాలను మనము చాలా ప్రాముఖ్యంగా గమనించాలి పిల్లలు. 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోసేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉండును. నీవు బ్రతుకు దినములన్నీ నేను నీకు తోడై ఉంటాను. మోసేకి ఎలాగైతే తోడై ఉన్నానో అదే విధంగా నీకుంటాను, నువ్వు భయపడవద్దు అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు పిల్లరా.
అంటే మనుషుల యొక్క విధానం ఎలా ఉంది ఈనాడు అంటే, నీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఆ మాట మాత్రమే చదువుతున్నారు. కానీ ఆ మాటకు తగినటువంటి జీవితాన్ని, ఆ మాటకు తగినటువంటి ఆ యొక్క ప్రవర్తనని ఈనాడు మనము చూపించలేకపోతున్నారు దేవునికి అనే విషయాన్ని చాలా మనము గమనించగలం పిల్లరా. చాలా మందిలో కూడా మనం చూడగలం. అవును, వీళ్ళు క్రైస్తవులు అంటున్నారు కదా, క్రైస్తవానికి తగినటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నారా? క్రైస్తవానికి, క్రీస్తుకు సారూప్యంలోకి వెళ్ళగలుగుతున్నారా? క్రీస్తుని వెంబడించే వారిగా ఉంటున్నారా? క్రీస్తు పడినటువంటి శ్రమను గుర్తించగలుగుతున్నారా? మరి అలాంటి వాళ్ళందరికీ ఈ వచనాలు ఎలా వర్తిస్తే పిల్లరా? అలాంటి వాళ్ళందరికీ ఈ వచనాలు కాదు. మరి ఎవరికి? ఎవరైతే దేవుడి మాట వింటాడో, ఎవరైతే దేవుని మాట వింటారో వారికి మాత్రమే పిల్లరా, వారికి మాత్రమే ఈ వర్తిస్తున్నాయి. 6వ వచనం చూద్దాం మనం. నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయను, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారితో, వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేదవు అంటున్నాడు పిల్లరా. నిశ్చయముగా ఈ దేశంలో నీవు వారిని స్వాధీనం చేసేదవు. నేను ప్రమాణం చేశాను, నేను ఇస్తానని చెప్పాను. నేను మాట తప్పు దేవుడిని కాదు. ఏమని చెప్పాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు పిల్లరా. మరి అందులో నీతిమంతులు ఉంటే కదా, ఎవరన్నా నీతిగా బ్రతికితే కదా దేవుడు చెప్పినటువంటి మాట దేవుడు నిలబడి ఉన్నాడు. మరి మనుషులు చేసేది ఈనాడు ఎలా ఉంది పిల్లరా? ఈనాడు ఎలా ఉంది? ఆ పాత తరంలో 25 లక్షల నుంచి 35 లక్షల మంది జనాల్లో ఇద్దరు మాత్రమే దేవుని కోసం బ్రతికారా? ఇద్దరు మాత్రమే దేవుని కోసం నిలబడ్డారా అంటే అవును పిల్లరా, ఇద్దరు మాత్రమే దేవుని కోసం నిలబడ్డారు. ఇద్దరు మాత్రమే నీతిమంతులుగా దేవునికి కనపడ్డారు. కాబట్టి వాళ్ళ ఇద్దరిని దేవుడు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవశింపజేశాడు. అవునని మనము చాలా లేఖనాల్లో కూడా మనకి సాక్ష్యం ఇస్తుంది పిల్లరా. అంటే బాహ్య సంబంధంగానే దేవుని మాట వింటే ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని రాజ్యాలు స్వతంత్రించుకుంటున్నారంటే కంటికి కనబడినటువంటి దేశం, కంటికి కనబడినటువంటి రాజ్యం ఉంది, పరలోక రాజ్యం. ఆ రాజ్యాన్ని దేవుడు మనకి స్వతంత్రించుకున్న దానికి ఇస్తానని చెప్పాడు పిల్లరా. మరి స్వతంత్రించుకోవడానికి మనము అర్హత కలిగి ఉన్నామా? ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హత కలిగి ఉన్నామా అంటే చాలా తక్కువ పిల్లరా. ఒకసారి చూద్దాం. ఒకసారి మనం ముందుకెళ్ళి చూడగలిగితే ఈ యెహోషువ గారు బ్రతికినటువంటి దినాలన్నీ కూడా మనం చూడగలిగితే పిల్లరా 110 సంవత్సరాలు కూడా దేవుడు చెప్పినట్టు విని, దేవుని యొక్క అడుగు జాడలో నడిచి ఈ భూమిని దాటి దేవుడిచ్చినటువంటి ఆ స్థలానికి చేరాడని మనం నమ్మగలం. అవును, ఇలాంటి భక్తులు ఇంకా మనం చూడగలిగితే చాలామంది ఉన్నారు పిల్లరా. చాలామంది భక్తులు ఇలాంటి జీవితాన్ని జీవించి భూమిని దాటినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మనం చూడగలిగితే ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు పిల్లరా. 14వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు ఆ సర్వ సమాజము వెలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి వెలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలులందరూ మోసే ఆరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమెలా చావలేదు, ఈ అరణ్యమందు మేమెలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశము లోపలికి ఎలా తీసుకుని వచ్చను. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశం ఒక మంచి దేశం ఇవ్వాలి, వీళ్ళు బానిసల బ్రతుకులు బ్రతకలేరు, వీళ్ళకి మంచి దేశం ఇవ్వాలన్నది దేవుని చిత్తం. అయితే వీళ్ళు ఏం చేశారంటే అరణ్య మార్గంలోకి వచ్చిన తర్వాత భయపడిపోతున్నారు పిల్లరా. ఏమని? దేవుడు మమ్మల్ని కాపాడుతాడో కాపాడలేడు, దేవుడు మమ్మల్ని కాపాడుతాడో కాపాడలేడో, ఏమైపోతామో మేము, మాకు ఆ ఐగుప్తే చాలా బాగుంది, ఎందుకు మమ్మల్ని ఈ అరణ్యంలోకి తీసుకొని వచ్చారనేది ఆ ప్రజలు తిరగబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఒకసారి చూద్దాం. ఒకసారి ఇంకా కొద్దిగా మనం ముందుకెళ్ళి మనం చూడగలిగితే 14వ వచనం చూడగలిగితే ఈ రీతిగా సెలవిస్తుంది. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవాను నీ ముఖాముఖిగా కనబడిన వాడనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుచున్నావని వారు వినుచున్నారు అంటున్నాడు పిల్లరా. అంటే పగలు ఎలా ఉన్నారు వాళ్ళు? పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభంగాను దేవుడు వారి ముందర నిలుస్తున్నారని గమనించగలుగుతున్నారు. కానీ పిల్లరా విశ్వసించలేకపోతున్నారు. గమనించగలుగుతున్నారు, మొత్తం చేస్తున్నారు, కానీ విశ్వాసం లేదు దేవుని మీద. మరి అలాంటి విశ్వాసులు అవినీతిగా ఉన్నప్పుడు ఎలా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు?
ఆ ఇజ్రాయెల్ ప్రజల యొక్క చరిత్ర మనం చూడగలిగితే పిల్లరా, వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశం లోపలికి ప్రవేశించినాక కూడా, వెళ్ళినాక కూడా వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే దారుణంగా అయిపోయింది పిల్లరా. దారుణానికి వెళ్ళిపోయారు వాళ్ళు. దారుణానికి వెళ్ళిపోయి దేవుడు చెప్పిన విధంగా ఆ మాటకు లోబడకుండా భ్రష్టులైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము పిల్లరా. అంటే ఈ యెహోషువ గారి గురించి కానీ మనము చూడగలిగితే పిల్లరా, అద్భుతంగా దేవుడు చెప్పినట్టు విని ఆయన ఆత్మీయ జీవితాలను ముందుకు తీసుకెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. రెండోదిగా మనం చూస్తున్నాం, మొదటి నాయకుడు, అందులో లోపలికి ప్రవేశించినటువంటి నాయకుడు యెహోషువ గారు. యెహోషువ గారు ప్రవేశించారు. నువ్వు ధైర్యం కలిగి ఉండు, నిబ్బరంగా ఉండు, నీ ముందు నేనుంటున్నాను. ఈ ఇజ్రాయెల్ ప్రజలు మోసే తర్వాత నాయకుడు ఎవరంటే, ఆ యొక్క ప్రజల్లో కనపడిన వారు ఎవరున్నారు? అందులో కనపడినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రాముఖ్యంగా మనం చూడగలిగితే పిల్లరా, మోసే తర్వాత అందులో ఉన్నదే యెహోషువ. ఆ యెహోషువ గారికి ఆ నాయకత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? బాహ్య సంబంధంగా ఉన్నటువంటి ఆ దేశాన్ని దేవుడు ప్రవేశింపజేశాడు ఆయన ద్వారాగా. మరి ఆత్మీయంగా వదులుతాడా పిల్లరా? ఆత్మీయంగా దేవుడు వదిలేస్తాడా అంటే ఖచ్చితంగా వదలడు. అలాంటి నీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటకు అర్హులు అని బైబిల్ సెలవిస్తుంది పిల్లరా. మరి రెండో వ్యక్తిని మనం చూస్తున్నాం. రెండో సందర్భంగా రెండో వ్యక్తి ఎవరంటే ఈయనే కాలేబు. ఈ కాలేబు గురించి మనం చూడగలిగితే పిల్లరా, ఫస్టే చెప్పేశాడు దేవుడు ఎవరెవరు ప్రవేశిస్తారు లోపలికని, ఎవరు ఎలాంటి స్థితిలో ఉండబోతున్నారు, ఎవరు ప్రవేశిస్తారు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి అని ఫస్టే దేవుడు స్పష్టంగా వాళ్ళ గురించి తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి చూద్దాం. కాలేబు గురించి మనం చూడగలిగితే పిల్లరా, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 23-24 వచనాలు. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరన్నూ దాన్ని చూడరు. పితరులతో అయితే నేను చెప్పాను ఆ దేశాన్ని ఇస్తానని, ఎవరైతే నన్ను ఆలస్యము చేస్తారో వాళ్ళు ఎవరు కూడా అందులో ప్రవేశించరని ఈ రెండో సందర్భంగా కాలేబు దగ్గర మనం చూస్తున్నాం పిల్లలు. ఎవరు కూడా ఇందులో ప్రవేశించరు కూడా. ఎందుకు? ఆలస్యం చేశారు, దేవుని మాటకి లోబడలేదు కాబట్టి ఆ యొక్క దేశంలోకి ఎవరు వెళ్ళేదానికి లేదు. ఎవరైతే నీతిగా ఉన్నారో వారు మాత్రమే వెళ్తారని చెప్తున్నారు. అయితే 24వ వచనం, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతనిని ప్రవేశపెట్టుదును అంటున్నాడు పిల్లరా. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతనిని ప్రవేశపెట్టును. అంటే ఈ కాలేబు గారికి కూడా ఒక ప్రాంతాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. ఈ కాలేబు గారికి ఒక ప్రాంతాన్ని ఇవ్వటానికి కారణం ఏంటి? ఎందుకు ఈ కాలేబు గారికి ఒక పాలు తేనెలు ప్రపంచ దేశం లోపలికి పోయిన తర్వాత ఒక ప్రాంతాన్ని ఆక్రమించడానికి దేవుడు ఇచ్చాడంటే, పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించారు, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి అంబడించాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం పిల్లరా. పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో వెంబడించి మంచి మనసు కలిగినటువంటి వాడు. ఏం చెప్తున్నాడు ఆయన గురించి దేవుడు సాక్ష్యం పిల్లరా? మంచి మనసు కలిగినటువంటి వాడు. అంటే ఈనాడు కూడా ఏంటంటే కళ్ళ ముందు కనపడడం లేదు కదా, మేము ఏ దేశాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం, ఏ రాష్ట్రాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం, కాకపోతే ఒక ఇల్లైనా మాకు లేదు, మమ్మల్ని ఎక్కడంటే వదిలాడు దేవుడు స్వతంత్రించుకునేకి అని దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లరా. దేవుణ్ణి ప్రశ్నించేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారంటే, వారు దేవుని యొక్క ప్రేమను గ్రహించలేకపోతున్నారు, వారు దేవుణ్ణి వెంబడించలేకపోతున్నారు. దేవుడంటే వాళ్ళకి లెక్కలేదు పిల్లరా. దేవుని యొక్క మేలులు అనుభవిస్తూ కూడా ఆయన్ని వెంబడించలేకపోతున్నారు. అయితే కాలేబు గారి విషయంలో మనం చూడగలం పిల్లలు, ఆయన పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయన్ని సేవించాడు. పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో సేవించడానికి కారణం ఏంటంటే దేవుని మాటకు లోబడ్డాడు. రెండు సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అంటే అలాంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు ఉంటే ఇప్పుడైనా కూడా దేవుడైనా స్వతంత్రించుకోవడానికి ఇస్తాడా అంటే ఇప్పుడు కూడా పిల్లరా. కంటికి కనబడినటువంటి పరలోకమన్న లోకం ఉంది, ఆ లోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఇప్పుడు కూడా అందరినీ అర్హులుగా చేశాడు దేవుడు, అందరినీ అర్హత కలిగిస్తున్నాడు దేవుడు.
అంటే చాలామంది అంటూ ఉంటారు, ఈ భూమి మీదనే ఇన్ని కష్టాలు సార్, ఈ భూమి మీద ఇన్ని ఇబ్బందులు సార్, ఇంకెక్కడ సార్ ఈ లోకం దాటిన తర్వాత మాకేదో సుఖం ఉంటుందంట, ఈ లోకంలోనే ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందుల్లో పడిపోతుంటే మేము ఈ లోకము దాటిన తర్వాత ఏదో ఒకటి ఉందంట, ఆ లోకంలో మమ్మల్ని స్వతంత్రించుకోవడానికి ఇష్టపడతాడంట అని చాలామంది కూడా దేవుణ్ణి పరిశీలన చేసే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు పిల్లరా. చాలామంది దేవుణ్ణి పరిశీలన చేసే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతే మనమే ఉత్తరవాదులం అయిపోతాం. అలాంటి వచనాలంతా వాళ్ళకి అప్లికేబుల్ అవ్వు. ఎలాంటివి? నీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని దేవుణ్ణి విమర్శించే పరిస్థితులకి వెళ్ళిపోయి, ఎక్కడుందండి స్వతంత్రించుకునేకి, ఎక్కడుందండి మేము ఇవన్నీ చేసేకి అని అడుగుతూ ఉంటారు పిల్లరా. కానీ ఇలాంటి వారందరికీ సమాధానం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలే ఒక్క నాయకుడు 25 లక్షల నుంచి 30 లక్షల మంది పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించాడంటే మోసే గారు చనిపోయినా కానీ యెహోషువ గారి, కాలేబు గారి నాయకత్వంలో వాళ్ళని లోపలికి ప్రవేశించడం జరిగింది. వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడం జరిగింది పిల్లరా. మరి ఇదే కదా కళ్ళ ముందలే కనపడుతున్నాయి, కళ్ళ ముందలే నిదర్శనాలుగా ఉన్నాయి. ఆ లోకాలన్నీ కూడా కళ్ళ ముందల అవన్నీ ఉన్నాయి. అంటే ఈనాడు ఇవన్నీ కనపడడం లేదు ప్రపంచానికి. అది ఎక్కడో జరిగిందండి, మేము వెళ్ళి చూసి వచ్చామా అంటాడు ఒక ఆయన. నువ్వు ఎక్కడికో వెళ్ళి చూసి వచ్చావో చూడలేదు. బాహ్య సంబంధంగా ఉన్నటువంటి దేశాలు చూడినాడు. ఆ దేశాల్లోనే ఎలాంటి దేశాలు ఇలా ఇచ్చారని పరిశీలన చేయండి ఒకసారి. 25వ వచనం, అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును, అమాలేకీలను కానానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోవుడనను చెప్తున్నాడు. అక్కడ ఎవరెవరు నివసిస్తున్నారని చెప్పారు? అది ఒక దేశం దగ్గర అమాలేకీయులు, కానానీయులు వాళ్ళందరూ కూడా నివసిస్తున్నారు. అయినా కూడా మీరు వాళ్ళ మీదుగా వెళ్ళిపోండి అంటే, వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరిని వెళ్ళగొట్టి దేశాన్ని ఇస్తానని చెప్పాడు దేవుడు. అంటే నీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారా అంటే ఖచ్చితంగా ప్రియులరా. ఒక వచనం మళ్ళీ చూద్దాం, కొంచెం ముందుకెళ్ళినాక 14:38 కానీ మనం చూడగలిగితే ప్రియులారు ఇక్కడ, అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూని కుమారుడగు యెహోషువయు, మొపెన్నో కుమారుడగు కాలేబును బ్రతికిరి. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడైనటువంటి యెహోషువయు, మొపెన్నో కుమారుడైనటువంటి కాలేబు ఆ దేశములో అడుగు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. వాళ్ళు బ్రతికారు, వాళ్ళిద్దరు మాత్రమే. ఆ పాత తరములో ఉన్నటువంటి యొక్క ప్రజల్లో ఇద్దరు మాత్రమే. అంటే దేవుడు ఇస్తానని చెప్పినటువంటి ఆ దేశాన్ని పాత తరములో ఉన్నటువంటి వారిలో, చెప్పినటువంటి వారిలో ఇస్తానన్నటువంటి వీరి ఇరువురు మాత్రమే ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకున్నారని మనం గమనించగలం పిల్లరా. అవును, ఒకసారి మనం చూడగలిగితే, ఇంకా ముందుకెళ్తే మనం చూడగలిగితే పిల్లరా, చాలా వచనాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వివరాలలో దేవుడు వీళ్ళ గురించి ప్రాముఖ్యతగా వ్రాయిస్తున్నాడు పిల్లరా. ఒకసారి మనం చూద్దాం ఈ యొక్క విషయాలు. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 36వ వచనం మనం చూడగలిగితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మొపెన్నో కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడనో చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించును కనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకు ఇచ్చిదనని ప్రమాణము చేసెను. అతడు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా నేను అతనికి ఇస్తాను. ఆయన ఏం చేస్తున్నాడంట? పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ యెహోవాను సేవిస్తున్నాడు, దేవుని సేవిస్తున్నాడు పిల్లరా. సేవించే హృదయం కలిగినటువంటి వ్యక్తి దేవుని సేవిస్తున్నాడు. ఎలా సేవిస్తున్నాడు? పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతోనూ సేవించినట్టుగా ఈ యొక్క కాలేబు విషయంలో మనం చూస్తున్నాం పిల్లరా. అంటే దేవుడు వెళ్ళకముందే వీళ్ళ గురించి రాయించాడంటే, అడుగు పెడతారు వీళ్ళే వెళ్ళబోతారని దేవునికి తెలుసు. వీళ్ళు వెళ్ళబోతారని దేవుడికి ఫస్టే తెలుసు పిల్లరా. తెలుసు కాబట్టే, ఇలా వెళ్ళాలని నిర్ణయించాడు కాబట్టే వాళ్ళు ఇద్దరు మాత్రమే అక్కడికి ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. ఒక్కసారి మనం ముందుకెళ్ళి మనం చూడగలిగితే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచనాలు, మొపెన్నో కుమారుడైన కాలేబు ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు కనుక యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక
యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చెను. హెబ్రోన్ అనే ఆ ప్రదేశం మొత్తం కూడా ఈ యొక్క కాలేబు గారికి స్వాస్థ్యంగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకు ఇతనికి స్వాస్థ్యంగా ఈ యొక్క హెబ్రోను దేశాన్ని ఇచ్చాడంటే, ఆ హెబ్రోని ప్రాంతాన్ని ఈ కాలేబు గారికి ఇచ్చారంటే, అవును ప్రియులారా, పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించాడు, మహిమపరిచాడు, ఆయన మాటలకు లోబడ్డాడు. చూద్దాం 14వ వచనం. కాబట్టి హెబ్రోను మొపెన్నో అను కెనెజీయును కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియతాబా అర్బా అనాకీలలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. దేశం ఏమైపోయిందో చెప్పాడు. దేశము యుద్ధము లేకుండా నెమ్మది కలిగి ఉంది. దేశము యుద్ధము లేకుండా నెమ్మది కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి శత్రువులందరిని కూడా దేవుడు నెమ్మదిపరిచాడు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టి ఈ యొక్క స్వాస్థ్యాన్ని, హెబ్రోను స్వాస్థ్యాన్ని ఎవరికి ఇచ్చినట్టు చూస్తున్నాం? కాలేబు గారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. కొంచెం మనం ముందుకెళ్ళి మనం చూడగలిగితే ఒకసారి మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారి మాటల్లో మనం చూద్దాం ప్రియులారా. మనం చూసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు చూసాం. మొదటిది ఏంటంటే, దేవుణ్ణి సేవించినటువంటి వారు, నీతిమంతులుగా ఉన్నటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారనే విషయాల్లో మొదటగా యెహోషువ గురించి చూసాం. రెండోదిగా కాలేబు గారి గురించి చూసాం. వీళ్ళిద్దరూ కూడా బాహ్య సంబంధమైనటువంటి ప్రదేశం, పాలు తేనెలు ప్రవహించు ఆ ప్రదేశాన్ని స్వతంత్రించుకొని అందులో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అవును, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఆ యొక్క పాత తరంలో వీళ్ళిద్దరు కూడా స్వతంత్రించుకున్నారంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతోనూ వీళ్ళు దేవుని సేవించారు కాబట్టి, దేవుని దృష్టిలో వీళ్ళు పడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదించి ఆ యొక్క ప్రదేశాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రియులారా. ఇచ్చాడు కూడా. అంటే ఇంకా మనం ముందుకెళ్ళి మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారి మాటల్లో ఒకసారి మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారి మాటల్లో ఆయన ఎలా చెప్తున్నాడంటే, ఈ యొక్క నీతిమంతుల విషయము యేసుక్రీస్తు ప్రభువు ఎలా చెప్తున్నాడంటే ఒకసారి మనం చూద్దాం. నిత్యజీవం పొందాలంటే అసలు ఏం చేయాలి? బాహ్య సంబంధమైనటువంటి దేశాన్ని పొందాలంటే ఏం చేయాలంటే, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ ఉదయంతోనూ పూర్ణ వివేకంతోనూ ఆయన సేవిస్తే చాలు. సేవించారు. మరి ఇక్కడ ఇది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. ఆత్మ సంబంధమైనటువంటి ఒక పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూడగలిగితే, ఈ మత్తయి సువార్తలో ఒక ఆయన వచ్చి అడుగుతూ ఉన్నాడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి. చూద్దాం 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం చూడగలిగితే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, మూడో సందర్భంగా క్రీస్తు ప్రభువు వారి బోధనలో మనం చూస్తున్నాం ప్రియులారా. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవాలనని ఆయనను అడిగాను. నేను నిత్య జీవం పొందాలయ్యా, నేను నిత్య జీవం పొందాలంటే ఏ మంచి కార్యం నేను చేయాలి అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి. మరి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ మంచి కార్యాల గురించి నువ్వు నన్ను ఎలా అడుగుతున్నావు అని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తున్నాడు ప్రియులారా. 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఎత్తుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నువ్వు నిత్య జీవం పొందాలా, మొట్టమొదట కూడా నువ్వేం చేయాలి? ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకు. అంటే వీళ్ళు కూడా ఎలా సేవించారు యెహోషువ గారు, కాలేబు గారు అంటే, అవును, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతోనే. ఇప్పుడు కూడా అంతే ప్రియులారా, నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ హృదయముతోనూ మొదట ఏం చేయాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఈ 2 నీతి రాజ్యాన్ని నువ్వు ఎప్పుడైతే వెతకగలుగుతావో ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోగలవు ప్రియులారా. అంటే ఎక్కడుందంటే మేము ఇన్ని సంవత్సరాలు నీతిగా బ్రతుకుతున్నాం కానీ ఆ పరలోక రాజ్యం మాకు కనపడేది కాదు, కనపడడం లేదని చాలామంది ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. కానీ కంటికి కనబడేది కాదు పరలోక రాజ్యం అంటే. కంటికి కనబడేది పరలోక రాజ్యానికి సాదృశ్యంగా భూమి మీద సంఘం ఉంది. నువ్వు అందులో ప్రశాంతంగా నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయొచ్చు. ఆ పరలోకపు వాతావరణాన్ని సంఘంలో నువ్వు చూడొచ్చు ప్రియులారా. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం చూడగలిగితే ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఈ యొక్క నిత్యజీవం గురించి చాలా అద్భుతంగా చెప్తున్నాడు ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయం
యోహన్ సువార్త 17వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల 3వ వచనం, ఒక మనిషి నిత్య జీవం పొందాలంటే మొదటగా ఏం చేయాలి? నిత్య జీవం పొందాలని నువ్వు ఈ కార్యక్రమం చేయి అని ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నాడు. పిల్లరా 3వ వచనం, యోహన్ సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తు వారిని ఎరగటమే నిత్య జీవము. అంటే ఒక మనిషి నిత్య జీవం పొందాలంటే ఈ భూమి మీద స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక మనిషి నిత్య జీవం పొందాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. అదేవిధంగా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపినటువంటి యేసుక్రీస్తు వారిని ఎరుగుటే నిత్య జీవము. ఏ రకంగా తెలుసుకుంటున్నాం అనేది మన ఆత్మీయ జీవితాలకు మనం ప్రశ్న వేసుకోవాలి ప్రియులారా. అవును, ఎలా తెలుసు? ఇప్పుడు ఒక ఉదాహరణకి ఎవరో పెద్ద ఆయన ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, అధికారంలో ఉన్నటువంటి ఒక ఆయన ఉంటే మనమందరం కూడా ఆయనకు తెలుసు. మరి ఆయన మనల్ని గుర్తుపట్టగలడా? అది ఎరగడం అంటే. ఇరు వర్గాలు తెలిసినప్పుడు మాత్రమే ఎరగడము అని తెలియపరుస్తుంది బైబిల్. మరి ఇరు వర్గాలు తెలియదు, ఒకవైపే తెలుసు. మరి ఎలా ఎరిగినట్టు? అద్వితీయుడైనటువంటి సత్యదేవుడు ఎలా ఎరగుతున్నావు? ఆయన పంపినటువంటి కుమారుని యందు నువ్వు ఎలా విశ్వాసం ఉంచుతున్నావు? అంటే మనము ఎక్కడ పొరపడిపోతున్నామంటే ఇవన్నీ ఏమి చేయము. మరేంటి? మాకు నిత్య జీవం కావాలి, మేము నీతిమంతులము, మేము ఆ రాజ్యాన్ని ఏం చేస్తాం? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామంటున్నారు. ఆ విధంగా అది కుదిరే పని కాదు ప్రియులారా. మొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎదుకు. అద్వితీయుడైనటువంటి సత్యదేవుడు అయినటువంటి ఆయన్ను, ఆయన పంపినటువంటి క్రీస్తు ప్రభువారిని ఎరుగు. అలా ఎరిగి ఎప్పుడైతే వాళ్ళని నువ్వు పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ వాళ్ళను నువ్వు సేవించగలుగుతావో అప్పుడే నువ్వు ఏం చేస్తావు? నిత్య జీవం పొందగలవు ప్రియులారా. నిత్య జీవం అంటే ఏదో మనం ఫ్లైట్లో వెళ్ళిపోయేది కాదు. నిత్య జీవం అంటే నీ హృదయాన్ని నలగొట్టుకోవడం, నీ హృదయాన్ని నలగొట్టుకొని క్రీస్తు వైపు నువ్వు వెళ్ళిపోవడం, క్రీస్తు సారూప్యంలోకి నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైతే క్రీస్తు సారూప్యంలోకి నువ్వు వెళ్తూ క్రీస్తు అడుగుజాడలో నువ్వు నడగలుగుతావో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినట్టే. ఆయన చెప్పిన విధంగా ఈ భూమి మీద నమ్మకంగా బ్రతకాలి మరణం దాకా. ఆయన చెప్పిన విధంగా ఈ భూమి మీద నమ్మకంగా ఈ భూమి మీద నువ్వు బ్రతకగలిగితే ఈ భూమిని దాటిన తర్వాత నీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అనే అంశం మనకు వర్తిస్తుంది ప్రియులారా. అనే సందర్భం మన జీవితాల్లో వర్తిస్తుంది. ప్రారంభం నుంచి దేవుని కోసం బ్రతకకుండా మన ఇష్ట ప్రకారంగా మనం బ్రతికి, ప్రారంభంగా మన ఇష్ట ప్రకారంగా మనము మన క్రియల్లో మనం ఉండి నాకు నిత్య జీవం కావాలంటే ఖచ్చితంగా ఇవ్వడు ప్రియులారా. ఖచ్చితంగా అయితే ఇవ్వడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రారంభం నుంచి చూసుకుంటూ వచ్చాం. 3 సందర్భాలు చూసాం. మొదటిది యెహోషువ గారి యొక్క జీవితంలో ఎలా దేవుని సేవించాడు, ఎలా దేవునికి లోబడి ఉన్నాడు, దేవుడే అతనితో ఎలా మాట్లాడాడనే విషయాన్ని మొదటి సందర్భంగా చూసాం ప్రియులారా. రెండో సందర్భంగా ఏం గమనించామంటే కాలేబు గారు, ఈ రెండో సందర్భంగా కాలేబు గారి యొక్క జీవితంలో పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ మనసుతోనూ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎలా సేవించాడు, ఎలాంటి స్థితిలో ఆయన పట్ల కృప కలిగి, ఎలాంటి స్థితిలో ఆయన మీద ప్రేమ కలిగి జీవించాడు. అలా జీవించబట్టి వాళ్ళు ఇద్దరు, అనగా యెహోషువ గారు, కాలేబు గారు, వాళ్ళ ఇద్దరు కూడా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకున్నట్టుగా మనం చూసాం ప్రియులారా. అవును, వాళ్ళిద్దరు అంటే బాహ్య సంబంధమైనటువంటి ఒక దేశాన్ని ఇచ్చాడు దేవుడు ఈ భూమి మీద వాళ్ళకి. మరి ఇప్పుడు మనము కూడా పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ మనసుతోనూ అద్వితీయ సత్యదేవుడైన ఆయన్ను, ఆయన పంపినటువంటి యేసుక్రీస్తును మనము ఎరగగలిగితే పరలోకం అనే రాజ్యము అంటే నిత్య జీవాన్ని మనము నిత్యము జీవించే ఆ జీవితాన్ని మనము పొందుకోగలం పిల్లలు. ఎక్కడంటే పరలోకంలో, ఈ భూమిని దాటిన తర్వాత. ఈ మూడోదిగా యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చూసాం. మొదటిగా యెహోషువ గారి జీవితంలో మనం చూసాం, రెండోదిగా కాలేబు గారి జీవితంలో చూసాం, మూడోదిగా కొత్త నిబంధన పుస్తకంలో యేసుక్రీస్తు వారి మాటల్లో ఒక మనిషి నిత్యము జీవించి ఆ జీవితాన్ని పొందుకోవాలంటే ఈ భూమి మీద ఏమి చేయాలనే విషయానికి మనం చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అంటే దేవుణ్ణి వెతకాల్సినటువంటి విధానంలో మనం అందరం కూడా దేవుణ్ణి వెతుకుతూ ఆయన చెప్పిన విధంగా
మనం ఈ భూమి మీద నడిచిన తర్వాత అప్పుడు నీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అలా స్వతంత్రించుకున్న వారు ఉన్నారా గ్రంథంలో అంటే అవును ప్రియులారా, వీళ్ళే కాదు, యెహోషువ గారు, కాలేబు, యేసుక్రీస్తు వారే కాదు, యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమిని దాటి దేవుని దగ్గరకు వెళ్ళాడు ప్రియులారా. ఈ భూమిని దాటి ఎలాగైతే పరిశుద్ధంగా వచ్చాడో ఈ లోకానికి, అదే పరిశుద్ధంగా దేవుని దగ్గరకు వెళ్ళగలిగాడు. కారణం ఏంటి? ఆయన కూడా దేవుని సేవించాడు. ఆయన కూడా తండ్రి చెప్పినట్టు ఈ భూమి మీద నడిచి తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను భూమి మీదకు వచ్చాను అంటాడు. నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నటకు రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చుటకు నేను ఈ భూమి మీదకి వచ్చాను అనే విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. అంటే మనమందరం కూడా ఈ భూమి మీద జీవించే, మనమందరం శరీరాలు ధరించుకొని జీవించే మనమందరం కూడా దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతూ ఆ నిత్య జీవం మనం అందరం పొందుకొని దేవునికి వారసులు అవ్వాలని మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటున్నాను. ఓర్పుగా అయినటువంటి మీ అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటూ అందరికీ వందనములు.